విష్ణువు అనగా అణువు, అంటే సర్వవ్యాపి. మొత్తం ప్రపంచమంతా కూడా అణువు నుంచి బ్రహ్మాండం వరకు కూడా ఈ విష్ణువు యొక్క ఆవరణ ఉంటుంది. మరి ఆ మహావిష్ణువు యొక్క విశిష్టతని పరిశీలిద్దాం. భూమి, ఆకాశం అంతటా విశేషంగా వ్యాపించి అన్నిటినీ ఆక్రమించినటువంటి దేవుణ్ణే విష్ణువు అంటారని భారతం చెబుతోంది. త్రిమూర్తుల్లో విష్ణువు స్థితికారకుడు. దుష్ట శిక్షణ, శిష్టరక్షణ, ధర్మ సంరక్షణ కోసం విష్ణువు 10 అవతారాలు ధరించాడు. విష్ణువు పరమార్థిక స్వరూపుడని విష్ణు సహస్రనామం చెబుతోంది. విష్ణుమయం జగత్, విశ్వమంతా విష్ణుమయం అని, ఈ జగత్తులో గల చరాచరాన్ని విష్ణువు ఆవరించాడని ఉపనిషత్ వాక్యం. అన్ని ప్రాణులు తానే అయినవాడు, పంచభూతాలకు చైతన్య ప్రదాత అయినటువంటి ఏకైక ఆత్మతత్వమే విష్ణువు. సరైనటువంటి తత్వజ్ఞాన ప్రాప్తికి విష్ణునామ సంకీర్తనే చక్కటి సాధనమని ఆదిశంకర్లు ప్రవచించారు. ఈ ముక్కోటి ఏకాదశి శుభవేళ విష్ణువుని త్రికరణ శుద్ధిగా సేవించి ఉత్తర ద్వారం ద్వారా స్వామిని దర్శించుకుంటే విష్ణు కృపకు పాత్రులు కావచ్చు, పంచభూతాల యొక్క అనుగ్రహం కూడా పొందవచ్చు. తద్వారా గ్రహశాంతి కూడా ఏర్పడుతుంది.